Yeah, guys. So today's topic again, group by. So group by అంటే ఏంటనేది మనం చూద్దాం. So for example, group by అంటే group by in SQL the group by clause is used to group rows by one or more columns. So rows ని గ్రూప్ చేయడం అంటే ఏంటి? సో ఏంటంటే కొన్ని క్రికెటెడ్ ఉంటాయి, కొన్ని సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విల్ సీ వన్ ఎగ్జాంపుల్ సో దట్ ఇట్ విల్ బి క్లియర్. అగైన్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్. సో విల్ సీ వన్ ఎగ్జాంపుల్. సో మనకి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్, బుక్స్ టేబుల్లో బుక్స్ ఉన్నాయి. సో ఆథర్ ఐడి, ఆథర్ ఉన్నాయంట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆథర్ ఐడి సేమ్ ఆథర్, లైక్ సెకండ్ ఆథర్. ఈ ఆథర్ వచ్చేసి డేటా మోడలింగ్ బుక్స్ రాశాడు. ఓకే, సేమ్ ఆథర్, సెకండ్ ఆథర్ ఐడి. చెక్ టెస్ట్ అనే బుక్ రాశాడు. సో సిమిలర్ ఫోర్ ఫోర్ పైథాన్ ప్రోగ్రామేషన్, ఫోర్ ఆథర్ ఐడి. ఓకే, ఆథర్ ఐడి 4 వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ రాశాడు, సేమ్ టెస్ట్ టైటిల్ అనే బుక్ రాశాడు. సో ఇక్కడ ఏముంది, ఈ బుక్స్ టేబుల్లో చాలా బుక్స్ ఉన్నాయి. సేమ్ ఆథర్ డిఫరెంట్ బుక్స్ రాసింటాడు, మల్టిపుల్ బుక్స్ రాసింటాడు అనమాట. సో మీకు ఏం కావాలి, ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీకు ఒకే ఆథర్ ఎన్ని బుక్స్ రాశాడు, మీకు ఆ కౌంట్ కావాలి. ఒక్కొక్క ఆథర్ ఎన్ని బుక్స్ రాశాడు అనే కౌంట్ మీకు కావాలి. సో అతని నేమ్, అతను రాసిన బుక్స్ కౌంట్ మీకు అవుట్పుట్ కావాలి. సో ఇట్లా ఇక్కడ ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీకు ఇక్కడ ఆథర్ నేమ్, బుక్ ఉంది. ఐ మీన్ ఆథర్ నేమ్ అంటున్నాను, ఆథర్ కౌంట్ రావాలి. మీకు ఆథర్ నేమ్ రావాలంటే ఏం చేయాలి? మనము ఆథర్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఈ బుక్స్ టేబుల్లో ఓన్లీ ఆథర్ ఐడి ఉంది. మరి ఆథర్ నేమ్ తెచ్చుకోవాలంటే ఏముంది, మనం జాయిన్ చేసుకోవాలి కదా, ఆథర్స్ టేబుల్లో ఉంటుంది ఆథర్ నేమ్. సో మనం ఫస్ట్ జాయిన్ చేద్దాం. సెలెక్ట్ ఆథర్ నేమ్ కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్. ఓకే, జాయిన్ ఆథర్స్. ఓకే, సో మనం ఆథర్ నేమ్ తెచ్చుకున్నాం బుక్స్ ఏ. సో ఆథర్ నేమ్ బట్టి అతను ఆథర్ ఎన్ని బుక్స్ రాశాడు అనేది మనకు కావాలి. జాయిన్ ఆథర్స్ ఏ ఆన్ బి డాట్, మ్యాపింగ్ చేస్తాం కదా, ఆథర్ ఐడి ఈక్వల్స్ టు ఏ డాట్ ఆథర్ ఐడి. ఓకే, సో ఆథర్ ఐడి ఫస్ట్ మనకు కావాల్సింది, మనకు స్టార్ బదులు అసలు ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఏ డాట్ ఆథర్ నేమ్. సో ఎందుకంటే ఆథర్ నేమ్ వచ్చేసి ఆథర్స్ టేబుల్ ఉంది కాబట్టి నేను, సారీ, సో ఆథర్ నేమ్ ఫ్రమ్ బుక్స్. ఓకే, సో మనకి ఆథర్ నేమ్ వచ్చినాయి అనమాట. చూడండి, ఆథర్ నేమ్ డూప్లికేట్ వచ్చినాయి. అంటే ఎందుకంటే ఆథర్ డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ రాస్తాడు కాబట్టి, సో ఒక ఆథర్ కొన్ని డూప్లికేట్స్ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఈ కౌంట్ కావాలి. సో ఈ కౌంట్ అంటే ఏంటంటే, గ్రూప్ బై అంటే ఏంటంటే, మీరు ఏ కాలం అయితే ఇక్కడ గ్రూప్ గ్రూప్ బై ఏం చేస్తుంది అంటే డిస్టింక్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అయింది. సో ఏది, అలాంగ్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్. సో మీకు ఇప్పుడు డిస్టింక్ట్ కావాలి. ఆ డిస్టింక్ట్ అయ్యేటప్పుడు ఆ ఆథర్ నేమ్ ని ఎన్నిసార్లు రిపీట్ అయి ఉన్నాడు ఆ కౌంట్ కావాలి. సో ఆ ఆథర్ ఎన్నిసార్లు రిపీట్ అయినారంటే దాని మీనింగ్ ఏంది, ఆథర్ ఎన్ని బుక్స్ రాశాడనే కౌంట్ మనకు వచ్చేస్తుంది. సో దానికోసం ఏం చేస్తాం మనం ఇక్కడ, అగ్రిగేట్ ఫంక్షన్. ఇట్లాంటప్పుడు ఏదన్నా గ్రూప్ బై చేయాలి, ఏదైనా ఒక కంట్రీ శాలరీ ఎంత పే చేస్తున్నాం, జనరల్ ఎగ్జాంపుల్ మనం బయట ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ, ఒక కంట్రీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కంట్రీ వైజ్ గా కావాలి. సో మనం గ్రూప్ బై కంట్రీ అంటాం. అట్నే ఇప్పుడు ఒక్కొక్క ఆథర్ ఎన్ని బుక్స్ రాశాడు అనేటప్పుడు మనం గ్రూప్ బై ఆథర్ నేమ్ అని తీసుకున్నాము. సో దానికోసం కౌంట్ స్టార్, స్టార్ అని యూజ్ చేయండి. కౌంట్ స్టార్ అంటే, కౌంట్ అనేది అయితే అగ్రిగేట్ ఫంక్షన్. ఓకే, సో టోటల్, దీనికి ఒక మీనింగ్, టోటల్ బుక్స్ రిటర్న్ బై ఆథర్ ఆర్ సంథింగ్. టోటల్ బుక్స్, టోటల్ మీనింగ్ఫుల్ అలియాస్ నేమ్. సో మనం ఇచ్చినాం. సో ఆథర్ నేమ్ ని గ్రూప్ బై చేసి ఒక్కొక్క ఆథర్ ఎన్ని బుక్స్ రాసినాడని మనం కౌంట్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్ అనమాట. సో ఈ ఆథర్ అనేది డిస్టింక్ట్ గా పర్ఫామ్ అయ్యి, డిస్టింక్ట్ అంటే ఒక్కొక్క డూప్లికేట్ అన్ని సింగిల్ అయిపోద్ది అనమాట. సో సింగిల్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది, అది కౌంట్ చేస్తుంది ఒక్కొక్క ఆథర్ ఎన్నిసార్లు ఉన్నాడు అనేది. ఆ కౌంట్ తెలిస్తే మనకి తెలిసిపోద్ది ఏది, ఆ, అతను ఎన్ని బుక్స్ రాసినాడు అనేది. సో సో అది, మనం చెప్పాలి క్వైరీకి ఏం చెప్పాలి ఇప్పుడు, గ్రూప్ బై
మనం దేన్ని గ్రూప్ బై చేస్తాం? ఆథర్ నేమే కదా, ఆథర్ నేమే కదా మనం గ్రూప్ బై చేయాల్సింది. సో గ్రూప్ బై చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుంది మనకి, చూడండి ఒక్కొక్క ఆథర్ రాసాడు అనే కౌంట్ మనకు వస్తుంది. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏందనేది అంటే, అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది మనం గ్రూప్ బై క్లాస్ లోనే యూజ్ చేస్తాం. సో గ్రూప్ బై వాడాలంటేనే అగ్రిగేట్ ఫంక్షన్ తో పాటే గ్రూప్ బై వాడతాం, లేదంటే గ్రూప్ బై క్లాస్ ఎక్కడ వాడడం అనమాట. సో మనం ఏదైనా సమ్ ఆపరేషన్స్, సమ్ సెట్ ఆఫ్ క్యాల్కులేషన్స్ మనం ఏదైనా పర్ఫామ్ చేయాలన్నప్పుడే, చూడండి డెఫినేషన్ చూసినారంటే, ద గ్రూప్ బై క్లాస్ ఈజ్ యూస్డ్ ఇన్ కంజంక్షన్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్ సచ్ as మినిమం, మ్యాక్స్, సమ్, యావరేజ్ ఎక్సెట్రా. ఎందుకంటే ఈ గ్రూప్ బై క్లాస్ మనం వాడేదే ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ క్యాల్కులేషన్స్, ఇట్లా లైక్ ఒక్కొక్క మనం అతన్ని ఎట్లా చేసినాము, ఫర్ దిస్ కేస్ లో ఒక ఆథర్ ఎన్ని బుక్స్ రాశాడు ఆ కౌంట్ కావాలి. ఓకే. సో ఒకే ఆథర్ అతని రాసిన బుక్స్ ప్రైస్ ఎంత, టోటల్ ప్రైస్ ఎంత. సేమ్ ఆథర్ ఇప్పుడు మనం బుక్స్ కౌంట్ రాసాం, ఇన్ని బుక్స్ రాసినావు, ఇతని బుక్స్ రాసిన ఒక్కొక్క బుక్ ప్రైస్ ఎంత, టోటల్ ప్రైస్, అది కూడా ఒక క్యాల్కులేషన్. సో ఇట్లాంటి క్యాల్కులేషన్ చేయాలంటే మనం ఈ ఆథర్ ఒక సింగల్ చేసి, అతను ఏదైతే మనం పర్ఫామ్ చేయాలో అతని ప్రైస్, అతను చేసిన ప్రైస్ ని అంత క్యాల్కులేట్ చేయాలంటే మనం అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అతని కౌంట్స్ కానీ, అతని సమ్ కానీ, అర్థమైందా, అతని బుక్స్ ఎంతమంది కొన్నారు, ఆ ఆర్డర్, టోటల్ ఆర్డర్ కావాలన్నా మనం గ్రూప్ బై చేస్తాము. సో ప్రస్తుతానికి మనం ఏంది, ఫస్ట్ క్వైరీలో వచ్చేసి గ్రూప్ బై ఆథర్ నేమ్ అన్నమాట. సో మనం ఆథర్ వల్ల ఇట్లా గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. అది ఫర్